హల్లెలూయా. ఈ ఆరాధనలు ఎంతమంది తాకబడ్డారు? దేవుడు ఆత్మ మిమ్మల్ని దర్శించిందా? వండర్ఫుల్. ప్రతి ఒక్కరిని దర్శించడం నేను చూసామండి. హీ కెనాట్ లీవ్ ఎనీబడి. ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టల. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. నీవు స్త్రీ ప్లేస్లో కూర్చోమా. స్త్రీలందరూ మీకు ఏర్పాటు చేసిన స్థలాల్లో కూర్చోండి. పురుషులందరూ ముందుకు రండి. వెనక్కి కూర్చున్న చక్కగా ముందుకు వచ్చేయండి. రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుడు ఈ ఉదయం మరొకసారి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 30-31 వచనాలు. 2 Kings 19th chapter 30 and 31 verses. తప్పించుకొనిన శేషము. మైక్ సౌండ్ పెడుతున్నారా? చదవము. యూదా వంశంలో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకొనిన వారు సియోను కొండల నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. చదవబడిన లేఖనము కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మధ్యాహ్నం మనందరినీ దర్శించున్నట్లు కళ్ళు మూసుకొని, ఆశ్చర్యకరుడా జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా. చదవబడిన లేఖనములతో నాతో మాతో మీరు మాట్లాడండి, బలపరచండి. నన్ను మీ సిలువ చాటును మరుగు చేసుకొని మీ శైలిలో మీ స్థాయిలో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. సంగమా, దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. సో గడిచిన వారం కూడా ఇదే మాటలో మనం ధ్యానం చేసాం. ఎంతమంది గుర్తుందా? సో ఇదే రెఫరెన్స్లో మనం దేవుడు మనతో మాట్లాడారా? సో మార్నింగ్ సర్వీస్ వచ్చేసరికి దేవుని ఆసక్తి దీన్ని నెరవేర్చును. ఏమి నెరవేరుస్తాడో మనతో మాట్లాడాడు మార్నింగ్ సర్వీస్లో. సెకండ్ ఆరాధనలో తప్పించబడి అనే అంశం మీద, సియోనులో నుండి తప్పించబడుతున్న అనే అంశం మీద దేవుడు మాట్లాడారు. అవునా? ఈరోజు కూడా ఇంకొన్ని అంశాలు దీని నుండే ప్రభు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. సో మార్నింగ్ కూడా ఇదే వచనంలో 30 వచనంలో చదివినట్లుగా ఇంకను క్రిందికి వేరు తన్ని అనే అంశం మీద ఎంత లోతో అంత అభివృద్ధి అన్న టైటిల్తో దేవుడు మనతో మాట్లాడారు. సో వీలైతే మీకు యూట్యూబ్లో ఈవినింగ్ అవైలబుల్గా ఉంటుంది, వినండి. ఫస్ట్ పాల్కోటి అనే ఛానల్లో ఫేస్బుక్ లైవ్లో కూడా ఉంటుంది. సో వినండి. అది ఇది మీరు వినడం ద్వారా మీరు ఇంకా పూర్తిగా వాక్యం మీకు అర్థమవుతుంది. మీరు ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఈ వాక్యాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఛానల్లో అనేకమైన అప్లోడ్స్ వస్తూ ఉన్నాయి. దేవుడు అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. సో వీక్షించండి. ఇంకా మీరు వేరు తన్ని ఫలించడానికి ఈ వాక్యాలు మీకు ఉపయోగపడతాయి. రైట్. హల్లెలూయా. సో ఈరోజు ఈ మధ్యాహ్న కాలపు అంశం ఏమిటంటే అదే 30వ వచనములో మీదికి ఎదిగి ఫలించును. హల్లెలూయా. ఉదయము కిందికి వేరు తన్ని అని మాట్లాడాడు. ఇప్పుడు మీదికి ఎదిగి ఫలించును. ఈరోజు వాక్యం ఒక అంశం ఏంటంటే ఎంత ఎదిగితే అన్ని ఫలాలు. ఏంటంట? ఎంత ఎదిగితే అన్ని ఫలాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంగమా, దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు జాగ్రత్తగా వినండి. చాలాసార్లు మనకి అనిపించే అంశము మన జీవితాల్లో ఏంటి అని అంటే, నేను బాగా ఫలించాలి. అవునా? ఏముంటుందండి? నేను బాగా ఫలించాలి, ఎత్తుకు ఎదగాలి, అభివృద్ధి చెందాలి అని ఉంటుంది మనకి. ఉంటుందా? మీకు ఉంటుందా అండి? నేను బాగా ఫలించాలని మీకు ఉంటుందా? ఉండదా? అభివృద్ధి
చెందాలి, ఆశీర్వాదకరంగా నేను ఉండాలి. హల్లెలూయా. అయితే ఎదిగి ఫలించాలి అంటే ఏమి చేయాలి? నేను ఎదగాలనుకుంటున్నాను, నేను అభివృద్ధి చెందాలనుకుంటున్నాను, అన్ని రంగాల్లో నాకు ఒక మంచి పేరు కావాలని నాకు ఆశ ఉంది. అయితే నేనేం చేయాలి? బైబిల్ గ్రంథంలో కనబడే ఒక మాట ఎక్కువగా, అంటే సువార్తలన్నిట్లో రాయబడిన ఒక మాట ఏంటంటే, అది మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త అన్నిట్లో ఒక విత్తువాని గురించిన ఒక ఉపమానం ఉంటుంది బైబిల్లో. ఎంతమందికి తెలుసా ఉపమానము? విత్తువాని గురించిన ఉపమానం తెలుసా? అందులో ఒకటి విత్తగానే త్రోవ పక్కన పడ్డాయి, 2 రాతి నేల మీద పడ్డాయి, 3 ముండ్ల పొదలలో పడ్డాయి, 4 మంచి నేల మీద పడ్డాయి. ఆమేన్. అయితే వీటిల్లో ఏది బాగా ఫలించింది అంటే మనం చెప్తాం మంచి నేల మీద పడినవి ఫలించింది అని మనము చెప్తాం, రైట్? అయితే సంగమా దేవుని బిడ్డలారా, ఈ పూట మనం ధ్యానము చేస్తున్న విషయం ఏమిటి అనంటే, మంచి నేల అంటే ఏమిటి? ఇందాక ఏం చెప్పుకున్నాం? మంచి నేలలో పడిన విత్తనాలు ఏమయ్యాయి? బాగా ఫలించాయి కదండి. మరి మంచి నేల అంటే ఏంటి? ఆదికాండము 2వ అధ్యాయము 14వ వచనము అండ్ 15. జెనసిస్ 3వ నది పేరు హిద్దెకేలు. అది ఆషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. చాలండి. హల్లెలూయా. నా వైపు చూస్తే మాటలు వినండి. అయిపోయిందా చదువుకోవడం? నోట్ చేసుకున్నారా? రైట్. హల్లెలూయా. ఇక్కడ ఏమని అంటున్నాడంటే, దేవుడైన యెహోవా ఏం చేశాడు? ఆదామును చేసిన తర్వాత ఒక ఏదేను తోటలో అతని నుంచి ఎందుకు ఉంచాడు అనంటే, ఆ ఏదేనును సేద్యపరచుటకు దానిని కాచుటకు దానిలో ఉంచెను అని రాయబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఏదేను అంటే ఒక మంచి సస్యశ్యామలమైన తోట కదండి, దేవుడే ఏర్పరిచిన తోట. ఈ తోటలో గచ్చ పొదలు, ముండ్ల పొదలు ఇవి మొలిచే అవకాశం లేదు, అవునా? ఎందుకంటే దేవుడే దాన్ని మరి తయారు చేశాడు, సృష్టించాడు. చక్కగా అన్నీ కూడా కేర్ తీసుకొని వాటికి సరిహద్దు వేసి అన్ని రకాలుగా ఫినిషింగ్లు అన్నీ వేసి దాన్ని నియమించుకున్నాడు, ఆ తోటను తయారు చేశాడు. అయితే అందులో ముండ్ల పొదలు కానీ గచ్చ పొదలు కానీ మొలిచే ఛాన్స్ ఏమాత్రము లేదు కదా, అవునా? హల్లెలూయా. అయినా సరే గచ్చ పొదలు ముండ్ల పొదలు మొలచే ఛాన్స్ లేకపోయినా ఏం చేశాడంట? ఆదామును ఏదేనును సేద్యపరచడానికి, ఎందుకంట? సేద్యపరచటానికి అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నేను అంటాను, ఇప్పుడు ఏదేనో లాంటి మహిమ కలిగిన తోటలో సస్యశ్యామలమైన ప్రాంతంలో పిచ్చి మొలకలు మొలిచే అవకాశము లేదు, ఆ ఛాన్సే లేదు. తోటలో ఒక సేద్యగాడు అవసరము లేదు. అయినప్పటికీ ఆ తోటను సేద్యపరచడానికి ఒక వ్యక్తిని సృష్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సంఘం అన్న మాటలు జాగ్రత్తగా ఆలకించండి. సంఘం అనేది ఒక తోటేగా, అవునా? మీరు నమ్ముతున్నారా సంఘం అనేది ఒక తోట అని? హల్లెలూయా. ఇప్పుడు తోటలో వ్యవసాయము అవసరం కదండి. ఇప్పుడు అయితే అందులో ఇప్పుడు ఆ తోటలో ఒక మొక్కగా ఉన్న నీవు, ఇప్పుడు సంఘములో ఒకవేళ పిచ్చి మొలకలు అవి ఒకవేళ మొలవకపోయినప్పటికీ, ఒకవేళ ప్రభు అంటున్నాడు పిచ్చి మొలకలు ఫలితముగా మంచి మొక్కలు నాశనము కాకుండా, అలా జరగకుండా ఆ వ్యక్తిని తోట మీద పడి మొత్తము కూడా మరి ఎవరో ఒకరు నాశనము చేయకుండా ఒక సేద్యగాడు ఆ తోటకి కావాలి. హల్లెలూయా. ఇందాకేమన్నాడు? మంచి నేల మీద పడిన విత్తనాలు మంచిగా ఫలిస్తాయి.
ఆ మంచి నేల అంటే ఏంటి? ఇక్కడ అంటున్నాడు మంచి నేల అంటే సంఘము. అర్థమవుతుందండి? హల్లెలూయా. ఇప్పుడు సంఘాన్ని తోటగా ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేలగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు ఈ సంఘములో పిచ్చి మొలకలు మొలిచే ఛాన్స్ లేకపోయినా, మరి ఆ ముళ్ళ పొదలు, గచ్చ పొదలు అలాంటి పరిస్థితి వచ్చే ఛాన్స్ లేకపోయినప్పటికీ నీవు ఇంకా ఫలించులాగున ఏం చేశాడంట? ఒక సేద్యగాడిని నీ కొరకు పెట్టాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ సేద్యగాడు నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఎక్కడైనాను పిచ్చి మొక్కలు ఎదుగుతుంటే, పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటే, లోకపు తలంపుల్లోను పెరుగుతుంటే, లోకపు ఆలోచనలోను వెళ్తూ ఉంటే, ఈ సేద్యగాడి ఏం చేస్తాడు? వాక్యం అనే ఒక కొడవలి తీసుకొని నీ జీవితంలో ఆ పిచ్చి తలంపులు, పిచ్చి యొక్క ఆలోచనలు అవన్నీ కట్ చేసుకుంటూ మరి వెళ్ళినప్పుడు ఆ తోట, ఆ యొక్క తోటలో ఉన్న చెట్లు ఏపుగా ఎదిగి ఫలిస్తాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఘము మహిమ కలిగిన సంఘం అన్నాడు, అవునా? మరి ఈ సంఘము మహిమ కలిగిన సంఘముగా ఉండాలి అనంటే సంఘ కాపరి మంచి సేద్యగాడై ఉండాలంట. ఏమై ఉండాలి? మంచి సేద్యగాడై ఉండాలంట. హల్లెలూయా. కాలములు, సమయాలు గమనించుకొని కుండా ఆ యొక్క మంచిగా ఆ తోటను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ, ఎవరికి ఏం అవసరం ఉందో చూసుకుంటూ ముందుకు వెళ్ళాల. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్పండి, మీరు ఒక తోటలో ఉన్నారు కదా, ఉన్నారా? మీరు ఒక తోటలో ఉన్నారా? ఎలా ఉన్నారు మీరు? ఒక మొక్కగా ఉన్నారు, అవునా? అయితే మీ తోటలో ఉన్న ఒక మొక్కగా ఉన్న మీకు ఒక సేద్యగాడిని దేవుడు ఏర్పాటు చేశాడు కదా. మరి మీ సేద్యగాడు కష్టపడే సేద్యగాడేనా? సేవ యందు, ఆత్మల యందు నీ కాపరి కష్టపడుతున్న వ్యక్తేనా? వ్యక్తా కాదా? తలలూపకండి, నోటుతో చెప్పండి. రైట్, మంచిది. అయితే చూడండి, ఇప్పుడు ఒక కాపరి, ఒక రైతు ఏం చేస్తాడు? పంట వేసిన తర్వాత తొలకరి వాన రాగానే టక్క ఏం చేస్తాడు? దుక్కు దున్ని కలుపు మొక్కలన్నీ వేళ్లతో సహా పీకేసి ఆ ఎండు ఆకులన్నీ లోపల్లోకి అంతా మంచిగా దానంతా కూడా సారాన్ని పెంచే ప్రయత్నము కాపరి చేస్తాడు. హల్లెలూయా. అయితే ముందు మంచి నేల మంచి హృదయమై ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? మంచి నేల మంచి హృదయమైనప్పుడు ఆ హృదయాల్లో పడుతున్న ఆ విత్తనాలు ఏమవుతాయి? ఫలింపుకరంగా మార్చబడతాయి. అర్థమవుతుంది కదండి? దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఫలం రావట్లేదంటే, ఇప్పుడు నేను ఆత్మీయంగా ప్రతి వారం మందిరానికి వస్తున్నానండి. ప్రతి నెలలో నా కష్టార్జిత నుండి దశమ భాగం ఇస్తున్నాను. ప్రతి ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నాను. అన్నీ కూడా నేను చేస్తున్నాను. అయినా సరే నా యొక్క జీవితంలో ఫలము రావట్లేదు అని అంటే, ముందు ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా అన్ని రకాల నువ్వు సెట్గా ఉన్నావు, ఓకే. అయితే అయినా సరే నువ్వు ఫలం రావట్లేదంటే నువ్వేం ఆలోచించాలి అని అంటే, నువ్వు వెళుతున్న నేల మంచిదా కాదా? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఇది మంచి సంఘము అని నువ్వు ఎలా ఫిక్స్ అవ్వాలి? లైవ్లో చూస్తున్న బిడ్డ, ఈ ప్రాంగణంలో ఉంచిన బిడ్డలారా, నా మాటలు జాగ్రత్తగా వినండి. ఇది మంచి సంఘము అని నువ్వు ఎలా ఫిక్స్ అవ్వాలి? నీ సంఘములో ఆత్మ వర్షము కురవకపోతే అది సరైన సంఘము కాదు అని అర్థం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది మంచి సంఘం అండి, ఇది మంచి సంఘం కాదండి, నువ్వు ఎలా డిసైడ్ అవుతావు?
నిన్నేదో ప్రేమగా పలకరిచ్చారనో, లేకపోతే నీకు ఒక పోస్ట్ ఇచ్చారనో, లేకపోతే నిన్ను తీసుకెళ్ళి అందలం ఎక్కిచ్చారనేది కాదు. నీ సంఘంలో ఆత్మవర్షము కురుస్తుందా లేదా? ఒకవేళ ఆత్మతో నింపబడిన సంఘంగా నీ సంఘం ఉంటే అది మంచి సంఘం అని అర్థం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆత్మ తడి తగిలినప్పుడు మాత్రమే తీగ ఎగబాకి ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి పాయింట్ ఏంటంటే సంఘం అనే తోటకి మంచి సేద్యగాడు ఉండాలి. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. రెండవది సామెతల గ్రంథము 24వ అధ్యాయం 30వ వచనం. సామెతలు 24, 30, 31. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, దూల గొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. హల్లెలూయా. చూడండి, మరలా ఇక్కడ ఎటొచ్చి పాస్టర్ గారికే పడుతుంది. చూడండి, చూసారా ఏమంటున్నాడు? స్టార్టింగ్లోనే ఏకి పారేస్తున్నాడు. ఏమని? సోమరివాని చేను. ఏమంటున్నాడండి? సోమరివాని చేను అంటున్నాడు. చూడండి, దైవజనుడు చురుకైన వాడు కాకపోతే, సరిగ్గా వ్యవసాయము చేసేవాడు కాకపోతే, తెలివైన వాడు కాకపోతే ఏమవుతున్నాయంట? తోటంతా ముండ్ల పొదలు పెరగలేదంట, బలిసిపోయినాయంట. చూడండి, హల్లెలూయా. పెరగడం ఒక ఎత్తు, ఏమైనాయి? బలిసిపోయినాయి. కొంతమంది అంటారు కదా, నీకు బాగా తిండి ఎక్కువైందిరా అంటే, కొంతమంది నీకు బాగా బలుపు ఎక్కువైందిరా అంటారు. అవునా? ఇప్పుడు ఈ సోమరివాని చేలో సరిగ్గా దీన్ని కాపు కాయనందున బాగా ఎదగలేదంట, కానీ ఎదిగిందంట. ఎదిగి ఏమైంది చెప్పండి, మీరు చెప్పండి. బలిసిపోయిందంట. ఏమైంది చెప్పండి? బలిసిపోయింది. అంటే బాగా బలపడిపోయాయి. ప్రారంభములోనే నాగలి సరిగ్గా వేసుంటే, వాక్యం అనే కొడవలిని సరిగ్గా వాడుంటే, సూటిగా దేవుని వాక్యము నీతో స్పష్టంగా, వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడున్నట్లు సరిగ్గా సిద్ధపడుంటే, అవి ఎప్పుడో ఏమయ్యాయి చెప్పండి? పెళ్ళగింపబడేవి. అవునా? పెళ్ళగింపబడగానే ఒక 2 రోజులు పక్కనేసేసి తెల్లారిన తర్వాత వాటిని, ఎండిపోయిన వాటికి నిప్పంటిచ్చేస్తుంటే దరిద్రం వదిలిపోయేది కదా. కానీ అలా చేయలా. ఎవరంట? ఈ సోమరివాడు. ఈ సోమరి అయినా చెప్పండి ఎవరు? సేద్యగాడు. ఏం చేశాడు? నిప్పు పెట్టల, వేళ్లతో సహా పెక్కిలేదు. పోనీలే అని బతిమలాడుతూ బుజ్జగిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్, గాడ్ బ్లెస్. ఎలాంటి ఆలోచనలతో ఉన్నా, ఎలాంటి ఉద్దేశాలతో ఉన్నా, మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా గద్దించకుండా, సరి చెయ్యకుండా, ప్రార్థన చేయనప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు పోనీలే ప్రభా అని ప్రతిసారి బుజ్జగించి, నీ ఆలోచనలు తెలుస్తున్నా, నీ తలంపులు తెలుస్తున్నా, నీ బుద్ధి తెలుస్తున్నప్పటికీ గద్దించకుండా పోనీలే అన్న దాన్ని బట్టి ఏమైపోయినాయంట? ఈ ముళ్ళ పొదలు బలిసిపోయినాయట. ఈలోపు యేసయ్య ఇన్స్పెక్షన్కి వచ్చాడు కదా. ఎగ్జామ్ సెంటర్లో అప్పుడప్పుడు అందరు మంచిగా ఇన్విజిలేటర్తో ఎగ్జామ్ రాస్తుంటే వస్తాడు కదా ఇంకొక వ్యక్తి. ఎవరు వస్తారండి? స్క్వాడ్ వస్తాడు, మధ్యలో ఇన్స్పెక్షన్కి వస్తాడు. సరిగ్గా రాస్తున్నారా, చిట్టీలు పెట్టాడా, ఇంకేదన్నా అని. కొంతమంది చూడండి, ఇన్విజిలేటర్ అప్పుడు ఉన్నప్పుడు దొరకని వారు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు చాలామంది దొరికేస్తూ ఉంటారు కదండి. ఈ బలిసిపోయిన స్థితిలో ఒకరోజు యేసయ్య ఇన్స్పెక్షన్కి చూసేసరికి షాక్ అయిపోతున్నాడు. ఏంట్రా ఇది? ముళ్ళ పొదలు కాదు, ఇవి బలిసిపోయినాయి అని, అవి బాగా స్ట్రాంగ్ అయిపోయినాయని చూస్తూ ఉన్నాడంట. చూడండి, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన వ్యాపారాలు, దుష్ట ఆలోచన కలిగిన వారు, తిక్క వేషాలు వేసేవారు అందరూ తిష్ట మందిరములో వేస్తుంటే
వాళ్ళని గద్దించకుండా సేద్యగాడు వదిలేసిన దాన్ని బట్టి అవి ఏమైపోయినాయి? బలిసిపోయినాయి. ఈ వాక్యం గురించి నేను గడిచిన 15 రోజుల నుంచి దీన్ని ధ్యానం చేస్తున్నాను. లాస్ట్ వీక్ కూడా మీకు దీంట్లోనే ఆల్మోస్ట్ 2 ప్రసంగాలు, మళ్ళీ ఇప్పుడు కూడా నేను అలా ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని నూతనమైన ప్రత్యక్షతలు ప్రభు ఇస్తూ సంఘం గురించి, సంఘ ప్రత్యక్షతల గురించి నాతో మాట్లాడుతూ, ఇలాంటి వారందరూ కూడా సంఘముల్లో మరి తిష్ట వేసినప్పుడు, ఇలాంటి వారందరూ కూడా మరి ఆలోచన కలిగిన వారు, నీకు తెలుస్తున్నా, మీకు చెబుతున్నా, లేకపోతే ఎందుకు మీరు గద్దించలేకపోతున్నారు అనే ఒక గద్దింపు నేను విన్నానండి. హల్లెలూయా. తెలుస్తుంటాయి. మీరు అనుకుంటుండొచ్చు, మాకేదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పేస్తే నమ్మేస్తాం, అబ్బా పోనీలే అని. మీరు ఎన్ని వేషాలు వేస్తున్నారో బాగా తెలుసు మాకు. అర్థమవుతుందా? ఇంటి దగ్గర ఎన్ని వేషాలు వేస్తున్నారు, ఇక్కడికి ఎంత అమాయకమైన మొహం పెట్టుకొని వస్తున్నారో, మీ పరిస్థితులు ఏంటో, మీ ప్రాబ్లమ్స్ ఏంటో, మీ స్థితిగతులు ఏంటో, మీ పెయిన్స్ ఏంటో, మీ ఇబ్బందులు ఏంటో ప్రతి ఒక్కటి మాకు తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు సంఘంలో 1000 మంది ఏం లేరు కదండి, 100 మందే కదా. మీ ప్రతి కుటుంబం గురించి మేము బాగుగా ఎరుగుదుము, మీ హృదయాలు మేము ఎరుగుదుము. ఇంటి దగ్గర మా గురించి ఎలాంటి ఆలోచనలు, సంఘం గురించి ఎలాంటి ఆలోచనలు, నీ యొక్క విధానము, నీ వైఖరి అన్నీ తెలుసు. లాస్ట్ మీకు చెప్పాను, డిసెంబర్ టైంలో సంఘము కొరకు సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఏం చెప్పాలి, నెక్స్ట్ ఇయర్ అంతా కూడా సంఘము నీ ప్రణాళిక, సంఘం యొక్క ప్రణాళిక ఇవ్వు ప్రభు అని మేము ఫాస్టింగ్స్ ప్రేయర్స్లో గడుపుతూ ఉన్నప్పుడు దేవుడి మాటలు నా ముందు పెట్టడం జరిగింది. సంఘ బిడ్డలు లోక ఆచారాల్లో, లోక సంబంధమైన ఆలోచనలో ఎంతోమంది మరి కొంతమంది ఉంటున్నప్పుడు ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం? ప్రభు చెప్పినా వాళ్ళు వినట్లే, మేమేం చేస్తాం? అవునా? యాజ్ ఈజ్గా వచ్చే ఆన్సర్, ఇప్పుడు మీ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళలో ఒకడు వినట్లేదు, ఈయన చెప్పి నువ్వేం చేస్తావు? సమానంగానే వాడిని ప్రేమిస్తున్నావు, సమానంగానే వాడికి అన్ని ఫీడ్ చేస్తున్నావు, సమానంగానే ఫీజులు కడుతున్నావు, అన్నీ సమానంగా చేస్తున్నావు. వాడు వినట్లా, వాడికి తిక్క వేషాలు ఎక్కువైపోయినాయి, వాడికి పొగరు పట్టింది, వాడు బలిసిపోయినాడు. నువ్వేం చేస్తావు? ఏం చేస్తాం చెప్పండి? ఏం చేయలేం. వాడి కర్మను వదిలేస్తాం. రైట్? హల్లెలూయా. అవునా కాదా? సో ఇలాంటి ఒక డిస్కషన్లో ప్రభు అంటున్నాడు, ఈ సంవత్సరము నేను సంఘాన్ని ఏపుగా ఎదిగించబోతున్నాను అన్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏపుగా. సంఘం అంటే ఎవరు చెప్పండి? మనమే. నువ్వు సంఘం, నేను సంఘం, మనం అందరం సంఘం, మనం అందరం కలిస్తేనే సంఘము. అయితే ఆయన ప్రణాళిక ఈ సంవత్సరం ఎలా ఉందంటే మనల్ని ఏపుగా ఎదిగించాలి, ఫలములు కలిగిన చెట్టుగా మనల్ని మార్చాలని ఆయన ఉద్దేశమై ఉంది. అయితే ముండ్ల పొదలు మన జీవితాల్లో నుండి నరికి వేయబడాలి. హల్లెలూయా. లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన వ్యాపారాలు, దుష్ట ఆలోచనలు, తిక్క వేషాలు, తిక్క ఆలోచనలు అన్నీ కూడా ఏమవ్వాలంటే నరికి వేయబడాలి. ఇవి నరికి వేయబడకుండా నీవు ఏపుగా ఎదగలేవు. ఈ సంవత్సరం మీరు ఏం షెడ్యూల్ కలిగి ఉన్నారో నాకు తెలీదు, బట్ మేమైతే ఎప్పుడు మా ప్రార్థనలో అయ్యా సంఘాన్ని ఫలించు, ఎదిగింపచ్చే అని. కానీ దేవుడు అన్నాడు, వీరి ముండ్ల పదలు వీరి జీవితాల్లో నుంచి ఫస్ట్ వీళ్ళు నరికేసుకోగలగాలి. అలా తీసేసుకోవాలి. నువ్వు తీసేసుకుండా నీ ఆలోచనలు, నీ ఈ యొక్క ఆచారాల్లో నుంచి నువ్వు బయటికి రాకుండా నువ్వు ఎదగలేవు, నువ్వు ఫలించలేవు. అర్థమవుతుందండి? ఎవరో చెప్పారు, ఎవరో ఏమని అనుకుంటారు, వాళ్ళు రాకపోతే ఫీల్ అవుతారా, వీళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ ఈ సంవత్సరం పక్కన పెట్టండి. నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో మాత్రం ఆలోచన చేయండి. నీ గురించి ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు, నీ పట్ల కార్యాలు చేయాలనుకుంటున్నాడు. దాని గురించి ఆలోచించండి, దాని కొరకు మీరు సిద్ధపడండి. అందుకే మార్నింగ్ సర్వీస్లో మాట్లాడుతూ ఇవన్నీ మీ జీవితంలో జరగాలంటే లోతుగా మీరు వేరు తన్నాలి అని మాట్లాడాడు. హల్లెలూయా. లోతుగా మీరు ప్రార్థనలో, ఉపదేశంలో, సంఘములో, పరిచర్యలో, దేవుని యొక్క కార్యాలు మీరు లోతుగా ఎగబాగుతున్నప్పుడు ఆటోమేటిక్గా పైన మీరు ఫలిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుడి సన్నిధిలో ఎప్పుడు కూడా ఎలక్షన్స్ ఉండవండి, సెలక్షన్స్ మాత్రమే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎలక్షన్స్ ఆయన ఈ ఎలక్షన్స్ దేవుడు నిజంగా దేవుడి సన్నిధిలో ఎలక్షన్స్ ఉండవు. నామకార్థపు చర్చిలలో కొన్నిట్లు ఉంటాయి, ఎలక్ట్ చేసుకుంటుంటారు, సేవకులనే వాళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు కదండి. సంఘ పెద్దలని వాళ్ళని వీళ్ళని. నిజంగా దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్న సంఘములో ఎలక్షన్స్ ఉండవు, సెలక్షన్స్ మాత్రమే ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు సోమరివాని చేను దాటి రాగా ముళ్ళ పొదలు బలిసిపోయి దారుణమైన పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఆయన మాట్లాడుతూ ఇర్మియా గ్రంథంలో చూడండి 1వ అధ్యాయం 10వ వచనంలో దైవజనుడి సేవ గురించి మాట్లాడుతూ ఇర్మియా గ్రంథం 1:10 చదువు. పెళ్ళగించుటకును విరగొట్టుటకు నశింపచేయుటకు పడద్రోయుటకు కట్టుటకు నాటుటకు నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ అండి. ఇక్కడ ఏమంటున్నాడంటే మీకు చెప్తాను. పెళ్ళగించుటకు విరగొట్టుటకు నశింపచేయుటకు పడద్రోటకు కచ్చుటకు నాటుటకు ఈ జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ కింద 3వ లైన్లో కట్టుటకు నాటుటకు అని మాట్లాడుతూ ఏమన్నాడు? కట్టుటకు నాటుటకు అని మాట్లాడుతూ ఇప్పుడు ఎప్పుడు కట్టాడు ఇవన్నీ, ఎప్పుడు నాటాడు? దానికి ముందు ఏం జరిగింది? పెళ్ళగించుట, విరగ్గొట్టుట, పడద్రోయబడుట, నాశనము చేయుట, ఇవన్నీ అయిన తర్వాతే నాటాడు. తర్వాత ఏమయ్యాడు? కట్టాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ముందు ఆల్రెడీ పాతుకుపోయిన దుష్టుని కార్యాలు వేళ్ళతో సహా వెళ్ళగొట్టాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఇవన్నీ పొలోమని గింజలేస్తే ఏం లాభం? ఇవన్నీ పెట్టుకొని, అవునా? ఇవన్నీ వేయలేం కదా. ముందు ఏం చేయబడాలి? కొంతమంది వచ్చి అంటారు, నాటామండి కట్టామండి కడుదోలేరా బాబు. ముందు ఏం చేయాలి? పెళ్ళగించాలి, పడగొట్టాలి. అక్కడ సాతాను రాజ్యము వాటి మీద నుండి వాటి యొక్క వేర్లతో సహా పెరికి వేసినప్పుడు ఆ తర్వాత నీ జీవితంలో గింజలు చల్లినప్పుడు అవి ఫలభరితముగా మారుతాయి. ఆ దుష్టుని కార్యాలు వెర్రగొట్టకుండా, ఆ దుష్టుడు యొక్క వాడి కార్యాలు లయము చేయబడకుండా మన జీవితాల్లో ఫలింపు రాదు. ఈ సంవత్సరం ప్రభు అదే చేయబోతున్నాడు. ముందు అన్నీ కూడా ఇప్పుడు నువ్వు అనుకుంటున్న ఇయర్ స్టార్టింగ్లోనే బాగుంటుంది, అబ్బా చాలా బాగుంటుంది అనుకుంటున్న వేళ తుఫాన్ వచ్చిందా? సముద్రం లాంటి పరిస్థితి వచ్చిందా? పడద్రోయబడుతున్నావా? నశింప చేయబడుతున్నావా? తిప్పలు పడుతున్నావా? కష్టాలు వచ్చాయా? వాట్ ఎవర్ నా ప్రభు అంటున్నాడు, ఇవన్నీ నువ్వు నాటబడటానికి, నువ్వు కట్టబడటానికి, ఒక అధికమైన స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు నీకు కలుగజేయటానికి ఈ రోజు నేను పెళ్ళగిస్తున్నాడు. ధైర్యము తెచ్చుకో, ఓర్పు తెచ్చుకో. నా దేవుని కార్యాలు నీ జీవితంలో బలంగా ఆరంభించబడబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. స్టార్టింగే కట్టలేదండి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ప్రభు నిన్ను కట్టాలని ఆయన ఒక ప్రణాళికను ప్రారంభించేశాడు. ఆల్రెడీ నాటాలని అనుకుంటున్నాడు. అందుకే ఈరోజు కొన్ని శ్రమలకి ఆయనకు అనుమతించి ఉన్నాడు. కొంచెం కష్టం ఉంది, కొంచెం పెయిన్ ఉంది. ఈ సమయంలో నువ్వు ఓర్పు కలిగి గనక ఆయన యొక్క సేద్యానికి నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే ఈ సంవత్సరం నువ్వు కాసినన్ని ఫలాలు ఏ సంవత్సరం కూడా కాయనంతగా ఈ సంవత్సరం నిన్ను కాపింప చేయబోతున్నాడు నీ సేద్యగాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మౌనంగా ఉండు, ధైర్యంగా ఉండు, దేవుడి మీద నమ్మకం కలిగి ఉండు. అద్భుతమైన ఫలాలు కాసేవాడిగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మంచి సేద్యగాడు ఉండాలి అని ఎందుకు చెప్తున్నానంటే,
మీరు ఏ మందిరానికి వెళ్ళినా, ఏ ఒక్క మందిరానికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఎక్కడ మందిరానికి వెళ్ళినా సరే ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఏదో ఇప్పుడు మా దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఇది మంచి సంఘం అండి, అదండి, ఇది కాదు. దేవుడు ఆత్మ మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్లో వెళ్ళామండి ప్రయాణం కొరకు, ఒక సీట్ మీద కూర్చోవాలి. టైం ఒక 1/2 అవర్ టైం లేట్ అవుతుంది రైలు వచ్చేసరికి. ఒక సీట్ మీద కూర్చోవాలంటే ఏం చేస్తాం? 10 సార్లు ఊదుతాం ఆ సీట్ని. బాగుందా బాగాలేదా అని వెనక ముందు అంతా చెక్ చేసేస్తూ ఉంటాం. ఏమైనా డస్ట్ ఎవరైనా పడేసారా, ఈగలు వాళ్తున్నాయా. ఒక 5 నిమిషాలు ఆ యొక్క స్టేషన్లో ఆ సీటు మీద కూర్చోడానికి ఎంత చూస్తామా చూడమా? ఊదుతూ ఉంటారు కొంతమంది పేపర్ ఏమైనా దొరికిద్దా తుడుద్దామని అక్కడ ఇక్కడ సెర్చ్ చేస్తూ ఉంటాం, కేవలం ఒక 5 నిమిషాలు కూర్చోడానికే. మరి సంఘము ఎక్కడ పడితే అక్కడ సెటిల్ అయిపోతావా? ఎక్కడ పెడితే అక్కడ సెటిల్ అయిపోతావా? ఏదో ఇంటి పక్కన ఉందని, ఏదో చుట్టాలని, మా వాళ్ళు ఏమనుకుంటారని, ఇది కాదండి. లేకపోతే ఇంటికి వచ్చి దైవజనుడు మంచిగా మాట్లాడాడని, 4 ఫ్రూట్స్ ఇచ్చాడని, గద్దించాడని, ఏది చెప్పడని, నేను ఏదన్నా రైట్ అంటున్నాడని, ఇవన్నీ చూస్తూ వెళ్ళినంత కాలము నీ జీవితంలో ఒక ఫలింపు రాదు. చాలామంది ఇలాగే అయిపోయారు. మా పక్కనే ఉందండి, వాళ్ళు మా బంధువులు అవుతారండి. కొంతమంది చెప్తా ఉంటారు, మా సేవకుడు అండి సంవత్సరానికి కూడా ఇంటికి రాడు, కానీ ఈయన మాత్రం పిలవక ముందే వచ్చేస్తున్నాడండి, 4 ఫ్రూట్స్ తెచ్చాడండి. ఇవన్నీ చూసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నారు. సంగమ దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా? సంఘ పరిచర్య ఎలా ఉండాలి? ఏదో ఒక చర్చ్ అని, ఏదో ఒక పాస్టర్ గారని ప్రేమగా మాట్లాడతారని ఇది కాదండి. చాలామందికి వాక్యం వద్దు, పరిశుద్ధులకు అప్పగించుకోరు, వీళ్ళకి వాక్యం బోరు. కొన్ని రోజులకి యేసయ్య బోరు కొడతాడు. ఫస్ట్ మందిరం బోరు కొట్టద్దు కొంతమందికి, కొన్ని రోజులకి వాక్యం బోరు కొట్టిద్ది, తర్వాత యేసయ్యే బోరు కొట్టేస్తాడు. ఎవరు ఇలాంటి తిరిగే బ్యాచ్ తిరిగేస్తూ ఉంటారు అన్నమాట. ఈ చెట్టు కానీ సంవత్సరం నుంచో తిరుగుతుంది, ఏం లేదు, ఎదుగుదలే లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారు మన గురించి, మనలాంటి వాళ్ళ గురించి ఉంటారనే కొంతమంది ఏం కోరుకుంటున్నారు? వేరొక యేసు, వేరొక ఆత్మ కోరుకుంటున్నారంట. అందుకే మీరు వేరొక యేసుని, వేరొక ఆత్మను కోరుకుంటున్నారు కాబట్టి మీరు నశించిపోతారు, జాగ్రత్త అని హెచ్చరించాడు సంఘాలకి పౌలు గారు. ఈ పౌలు గారు కాదు, బైబిల్ ఉన్న పౌలు గారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి యోనా ఆత్మ బూనిద్ది సడన్గా. ఎవరు ఆత్మ చెప్పండి? యోనా. ఏం చెప్పాడు దేవుడు యోనాకి? రే నీ వివేక బోరా, చాలామంది పాపం నశించిపోతుంటారు, ప్రార్థన చేయరంటే శుభ్రంగా నిద్రపోయి ఎక్కడ పోయాడు? తర్షీషు పోయాడు. వీళ్ళకి ఈ యోనాత్మ బూనిద్ది సడన్గా. మార్చేస్తుంటారు అలా ఈజీగా చర్చెస్ని, చర్చ్ అడ్రస్లు మార్చేస్తూ ఉంటారు. మరి ఏంటో మరి అర్థం కాదు వీళ్ళకి. సంఘమా దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? మంచి సేద్యగాడు కలిగిన సంఘములో ఉండాలి. ఒకటి అర్థమవుతుందా? 2, ఆ సేద్యగాడు సోమరివాడై ఉండకూడదు. ఎలా ఉండాలి ఆ సేద్యగాడు? కష్టపడేవాడిగా ఉండాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆయన పని కొరకు, ఆయన కార్యాల కొరకు, ఆయన యొక్క ఆ పని ఎప్పుడు చేయాలా అని పరుగు తీసేవాడిగా, మంచి ప్రార్థన పరుడై ఉండాలి నీ సేద్యగాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీ మంచి సేద్యగాడు కలిగిన సంఘంలోనే ఉన్నారా మీరు? నోటితో చెప్పండి, మేము ఎక్కడున్నారండి? మంచి సేద్యగాడు కలిగిన సంఘంలో ఉన్నారా? పురుషులారా మీరు లేరా? ఉన్నారా లేరా? 2, మీ యొక్క సేద్యగాడు కష్టపడేవాడిగా ఉన్నాడా, సోమరివాడిగా ఉన్నాడా? కష్టపడుతున్నాడా? దేని కొరకు? యేసయ్య పని కొరక, ఆత్మల కొరక? దేని కొరకు? మంచి ప్రార్థనా పరుడైనా మీ సేద్యగాడు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సంగమా దేవుని బిడ్డలారా, ఇప్పుడు తొలకరి వాన వస్తుంటే ఎవరైనా అందరం ఏం చేస్తాం? లోపల పరిగెడతాం కదండి. చిన్న చినుకులు రాగానే వర్షం వస్తుందిరా బాబోయ్ అని బట్టలు ఆరేసిన వాళ్ళు బట్టలు లాక్కుంటారు,
ఒడియాలు ఆరబెట్టిన వాళ్ళు ఒడియాలకి బిల్డింగ్ పేరుకి పరిగెత్తేస్తారు. మిగతా వాళ్ళు ఆయా పనుల్లో ఉన్న వాళ్ళు ఫాస్ట్గా సర్దుకొని లోపలికి వెళ్ళిపోతారు చినుకులు రాగానే. అవునా? ఎవరైనా చేసే పని అదే. కానీ రైతు మాత్రము బయటికి వెళ్తాడంట. ఒక పార తీసుకొని ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? బయటికి వెళ్తాడు. ఆ ముఖములో చెప్పలేని సంతోషం, ఆనందము. వెళ్ళిపోతాడు, పొలానికి వెళ్ళిపోతాడు, ఆ గట్టు తీస్తాడు, దీనికి గట్టేస్తుంటాడు, అటు ఇటు తిరుగుతుంటాడు, చూస్తూ ఉంటాడు. ఆ వర్షాన్ని బట్టి ఆ ముఖంలో చెప్పలేని సంతోషం ఉంటుంది ఆ రైతుకి. ఎందుకు? తొలకారి వాన వల్ల ఏమవుతుంది? విత్తనాలు చెప్పండి ఫలిస్తాయి. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ సేతగాడికి కూడా అంతేనండి. ఏదో మీరు చందాలు ఇస్తారనో మిమ్మల్ని బట్టి ఆనందం కాదు, మీరు ఏదో ఎక్కువ డబ్బులు ఇస్తారో తక్కువ డబ్బులు ఇస్తారో మీరు ఏదో పని చేస్తారని కాదు, కానీ మీ మీద ఆత్మ వర్షము పడుతూ ఉంటే, ఆ ఆత్మ వర్షంలో మీరు తడుస్తూ ఉంటే మిమ్మల్ని బట్టి చెప్పలేని సంతోషంతో మీ సేద్యగాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్తుంటాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాడు, వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అరే ఆ బిడ్డ పొందుకోవట్లేదనో ప్రయాసపడిపోతూ ఉంటాడు. నేను పర్సనల్గా చూస్తూ ఉంటాను. హల్లెలూయా. ఒక్కొక్క కుటుంబం వెనకబడిపోతూ ఉంటే వాళ్ళ గురించి గంటలు రాత్రులు ప్రార్థన చేసినవి ఎన్నో రాత్రులు. ఇప్పుడు ఏదో మిమ్మల్ని మభ్య పెట్టాలని, మిమ్మల్ని సంతోష పెట్టాలని చెబుతున్న మాటలు కాదు. ఎందుకంటే దేవుడు మీరు మాకు అప్పగించిన బాధ్యత, ఈ తోటను సరిగ్గా సేద్యపరచమని చెప్పిన విధానము. మీరు ఎండిపోతూ ఉంటే, మీరు ఒక పరిస్థితులలో కృంగిపోతుంటే, నిరుత్సాహపడుతుంటే, మీరు బాధల్లో ఉంటే, మీరు కష్టాల్లో ఉంటే, ఆయన మౌనంగా అలా ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి కాదండి మీ సేద్యగాడు. మీ కొరకు రాత్రులు ఆయన ముందు కన్నీరు కారుస్తున్న సేవకుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు రైతుకి అంత ఆ వర్షం అంటే అంత సంతోషం అంటే, ఎందుకు సంతోషం అంటే, ఇప్పుడు తను ఎంతో కష్టపడినా సాధించలేని ఫలము ఆ యొక్క తొలకరి వాన తీసుకొస్తుంది కాబట్టి. అవునా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మా వ్యక్తిగత జీవితంలో మేము చెప్పగలము, మేము ఎంత ప్రార్థన చేస్తున్నామా, ఎంత పరిచర్య చేస్తున్నామా అది పక్కన పెడితే, ఆత్మలో మేము ఎదుగుతూ మేము ఒకటే కోరుకుంటాం, అందరు మా దగ్గరికి రావాలి, మేము ప్రార్థన చేస్తే విడుదల పొందాలని ఎప్పుడు కోరుకో. మేము అందుకే ఎప్పుడు సంఘానికి చెప్తా ఉంటాం, మీరు కూడా మాకంటే గొప్ప అభిషేకం కలిగిన వారుగా మారాలి, గొప్ప బలముతో నింపబడాలి, రండి మీరు బలపరచబడండి. ఎప్పుడు కూడా పిలుపునిస్తూ ఉంటాం. పిలుపునిస్తామా లేదా? రండమ్మా బలంగా మార్చబడండి అని. మీరు బలంగా మార్చబడుతుంటే మీ సేద్యగాడు ఇంకా మిమ్మల్ని బట్టి సంతోషపడతాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇస్తున్న డబ్బునో లేకపోతే మీరు పరిచర్యను బట్టి కాదు మాకు ఆనందము, మీరు ఆత్మలో ఎదుగుతుంటే మాకు ఆనందం. దేవునికి స్తోత్రం. మీరు ఫలిస్తుంటే మాకు ఆనందం. ఈ లోకపు రీత్యా పరలోకపు రీత్యా అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో మీరు ఉజ్జీవపడుతుంటే ఫలిస్తూ ఉంటే మాకు ఆనందము. దాని కొరకే కొన్నిసార్లు మీకు గద్దింపునిస్తాడు, కొన్నిసార్లు అలా కాదు ఇలా కాదని మీకు సరి చేస్తున్నప్పుడు దాన్ని తీసుకోండి, అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే భక్తుడు అంటాడు, దైవజనుడి గద్దింపు తైలాభిషేకము. హల్లెలూయా. నిన్ను సరి చేయడానికి, నిన్ను నీ జీవితంలో ఉన్న వాటిని పెళ్ళగించటానికి ఆయన కొన్నిసార్లు నిన్ను గద్దిస్తున్నప్పుడు లెట్ టేక్ దట్, లెట్ రిసీవ్ దట్. అవును, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. ఈయనేంటి నాకు చెప్పేది? ఈయన కాకపోతే వచ్చాడు, సంఘాలు లేవా నాకు? ఎప్పుడు చూడు తిడుతూ ఉంటాడు, ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్తా ఉంటాడు, ఎప్పుడు చూడు నా గురించే వాక్యం. ఈయనేదోనే మేము ఇంటికి వెళ్ళి ఆయన మొత్తం చూసినట్టు. దేవుడు ఏం మాట్లాడతాడు? అదే కదా, నా గురించే మాట్లాడుతున్నాడు. అంటే ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. నిన్ను మార్చుకొని ఆయన దగ్గర ఆశీర్వాదకరంగా ఉండాలని నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పర్సనల్గా మీ లైఫ్స్ని మేమేమి చూడము కదా. కానీ మన దేవుడైతే మనం తిన్నది, పడుకుంది, లేచింది అన్నీ కూడా ఆయన చూస్తూ ఉంటాడు ప్రతిరోజు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆహాబంట వర్షం వచ్చే సూచన రాగానే తినడానికి వెళ్ళిపోయాడంట. కానీ ఏలియా ఏమో కొండెక్కి ప్రార్థన చేస్తున్నాడు. చదవండి ఆ మాట. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 41-42. మొదటి రాజుల గ్రంథము 18:41-42.
పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. అదండి దైవజనుడు అంటే. హల్లెలూయా. వర్షం వచ్చే సూచన ఉంది. అహాబు వెళ్ళి భోంచేసిరా అని చెప్తా ఉంటే, ఇప్పుడు ఈ అహాబు భోజనానికి వెళుతూ కనీసం అయ్యా మరి మీరు రారా మాట వరుస కూడా పిలవలేదంటండి. ఏం చేశాడు? పొలోమని రథం ఎక్కి తినడానికి వెళ్ళిపోయాడు. ఎవరు? అహాబు. మరి దైవజనుడు ఏం చేస్తున్నాడు? కొండ ఎక్కి కష్టపడి కొండ ఎక్కి మోకాళ్ళ మధ్యలో తలను పెట్టుకొని తిండి నీరు అన్నీ పక్కన పెట్టి ప్రార్థిస్తున్నాడు. అయ్యా నీ ప్రజలు నీ మాట వినలేదు కాబట్టి వర్షాన్ని ఆపివేయమన్నానయ్యా. మరి ఇప్పుడు నీ ప్రజలు నీవే యెహోవా అని అందరూ ఒప్పుకుంటున్నారు. ఆ వర్షం ఏదో పంపించు ప్రభు అని దేవుడి సన్నిధిలో బ్రతిమలాడుతూ ఉన్నాడంట. హల్లెలూయా. ఇంతకుముందు దాకేమో అగ్నిపంపు అన్నాడు. దానికి ముందు మీరు చదువుకోండి. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? అగ్ని వచ్చింది, దహించబడింది, అందరూ యెహోవా దేవుడని ఒప్పుకున్నారు, అంతా బాగుంది. ఇప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అందరూ ఒప్పుకున్నారు కదా, అమ్మయ్య శుభ్రంగా కొన్ని రోజులు 4 రోజులు రెస్ట్ తీసుకుంటాను, ఇన్ని రోజులు దేవుడి పట్ల వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు కాబట్టి ఇంత ప్రయాసపడ్డాను, ఇంత ఏడ్చాను దేవుడి దగ్గర, ఇప్పుడు ఎట్లా కోలా అందరూ ఒప్పుకున్నారు కదా అని ఇంటికి వెళ్ళిపోలా, హ్యాపీగా రెస్ట్ తీసుకోలా. ఇప్పుడు ఆ సంఘానికి ఆ బిడ్డలకి ఏది అవసరమో దాన్ని బట్టి మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? అయ్యా నిన్నటిది ఆక ఏమో వీళ్ళు ఇలా మాటినట్లేదని ఆపేయి ప్రభా అన్న, కానీ ఇప్పుడు వింటున్నారు కదయ్యా, ప్లీజ్ వర్షం పంపించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోపైన వర్షం స్టార్ట్ అయితే తప్పితే దిగలేదండి కిందకి దిగల అప్పటి వరకు. దేవునికి స్తోత్రం. ఒకటి మిమ్మల్ని ఏం అడిగాను నేను? మీ పొలం ఎలా ఉంది అని అడిగాను. 2 మీ సేద్యగాడు ఎలా ఉన్నాడు అని అడిగాను. అవునా? అడిగానా? 3 నీ సేద్యగాడు కష్టపడేవాడేనా సోమరివాడేనా అని అడిగానా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకవేళ సోమరివాణి పొలం అయితే ఏముంటాయి? ముండ్ల పొదలు, శరీరాశలు, లోకపాశలు, లోకపు తలంతులు, ఆత్మీయ ఉపదేశం ఉండదు. ఎందుకంటే సోమరివాణి పొలం కాబట్టి. అలా కొంతమంది ఉంటారు, అలా ఆదివారం వచ్చేదో పైపైన చూసుకొని సంఘానికి బోధిస్తూ ఉంటారు. ఈరోజు నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, కానీ ఈ అంత్య దినాల్లో చివరి రోజుల్లో మంచి సేద్యగాడు, అభిషేకం కలిగిన సేద్యగాడు, ఆత్మల కొరకు పరితపిస్తున్న సేద్యగాడు, ఆయన పని కొరకు ఏదో చెయ్యాలన్న దప్పిక కలిగిన సేద్యగాని తోటలో మనము సమకూర్చబడటము మన ఆత్మీయ జీవితానికి, ఈ లోకపు జీవితానికి మనకి ఎంతగానో శ్రేష్టమైన ఫలం వస్తుందంటే మంచిది మన ఆత్మీయ జీవితానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ లూకాసు వార్త 13వ అధ్యాయము 8-9 వచనాలు. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించి సారి ఫలించినా సరి లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. హల్లెలూయా. సేద్యగాడు గురించి ఇక్కడ చెప్తున్నాడు, వినండి. సేద్యగాడు అనగా ఎవరు? కాపరి. యజమానుడు ప్రేమామయుడు. మన యజమానుడు ఎవరు చెప్పండి? మన యజమానుడు ఎవరు? యేసయ్య. ఆయన ఎవరు?
ప్రేమామయుడు కదండి. ఎవరినైనా సరే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, అందరి ఎడల ప్రేమ చూపించేవాడు మన యజమానుడు, పరిశుద్ధుడు కదండి. అయితే ఇక్కడ చూడండి, యజమానే వచ్చి ఏమంటున్నాడంట, కాపరి దగ్గరికి, సేదెగాడి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, నరికేయ్, ఇదిగో ఈ చెట్టును నరికేయ్. ఎందుకు? దీని వలన భూమికి నష్టం తప్ప ఇంకా ఏ మాత్రము వ్యర్థం. అన్నీ దీనివల్ల భూమే నష్టపోద్ది, దీని ప్లేస్లో ఇంకొకటి నాటచ్చు, వీని ఫస్ట్ ఈ చెట్టును నరికేయ్ అని యజమానుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. నరికేయ్ అని అంటే ఇప్పుడు సేద్యగాడు వచ్చి అడ్డుపడి ఏమంటున్నాడు, 8వ వచనంలో అయితే, అయ్యా నేను దాని చుట్టూ ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం ఉండని అయ్యా. ఏమంటున్నాడు కాపురి, ఇదొక్క సంవత్సరం ఉండని అయ్యా, నేను ఎలా కోలా సరే పర్సనల్ కేర్ తీసుకుంటాను, తిప్పలు పడతాను, ఎట్లా కొట్ల భారంగా ప్రార్థిస్తాను, ప్లీజ్ ఇదొక్క సంవత్సరము ఈ చెట్టును ఉంచు అని యజమానుడి దగ్గర మాట తీసుకుంటున్నాడు. ఇదొక్క సంవత్సరం ఉంచుతానయ్యా, ఒకవేళ ఈ సంవత్సరం ఫలించకపోతే అప్పుడు నరికెద్దు, కానీ ఇదొక్క సంవత్సరము ఉంచు. సేవకుడు చూడండి ఎలాగైనా కాపాడుకోవాలి అని ఒక ఆశపడుతున్నాడు ఇక్కడ సేవకుడు. అవునా? ఈ సేవకుడిని చూస్తే ఏమనిపిస్తుంది? సంఘ బిడ్డల్ని ఎలాగైనా కాపాడుకోవాలని ఒక ఆశ ఈ సేవకుల్లో కనిపిస్తుంది. హల్లెలూయా. చూడండి, కొన్ని సంఘాలలో కొంతమంది బిడ్డలు చెబుతూ ఉన్నప్పుడు సంఘ సేవకుడు ఎలాగైనా సరే కాపాడుకోవాలి అని ఒక ఆశ కలిగి ఉండాలి తప్ప, అతనే కూర్చొని ఈయనే శాపాలు మొదలు పెడితే, కొంతమంది దైవజనులు ఏం చేస్తారు, కూర్చొని వీళ్ళే శాపాలు మొదలు పెడతా ఉంటారు. నరికే ప్రభా, వీడిని తీసే ప్రభా, వీడి వల్ల దేనికి పనికిరాదు ప్రభా, నరికే అని దేవుడితో చెప్తా ఉంటారంట పలుమార్లు కొంతమంది సేవకులు. సేవకుడికి మామూలుగా బైబిల్ గ్రంథంలో ఈ సేవకుడికి ఏమని ఆశ ఉంది, వీళ్ళని కాపాడుకోవాలి, అయ్యా ఒక్క సంవత్సరం అవకాశం అయ్యా అని అడుగుతున్నాడు. కానీ కొంతమంది సేవకులు, నువ్వు సరిగ్గా మందిరానికి రావట్లేదు కదా నీ పని అయిపోద్దని. కొంతమంది అంటే, నువ్వు ప్రతి నెల ఏంటి ఈ మధ్య దశమభాగం సరిగ్గా ఇవ్వట్లేదు, నీ ఇష్టం చూసుకో మరి అని కొంతమంది శాపాలు పెడితే, రకరకాలు ఎన్నో వింటూ ఉంటాం మేము. అందుకే నేను ధైర్యంగా చెప్పగలను, సంఘంలో మీరు ఇవ్వట్లేదు, మీరు నెల ఎందుకు ఎగ్గొట్టరని ఏ ఒక్కరిని అడిగిన దాఖలు లేవండి. వి నెవర్ ఆస్క్ మనీ. ఏ రోజు కూడా మేము డబ్బు వైపు చూడలేదు. ఇచ్చేవాడిని ఒకలాగా, ఇయ్యని వాడిని ఒకలాగా, పరిచర్య చేస్తున్నవాడిని ఒకలాగా, చేయలేను, వి నెవర్ సీ. మీరు ఎప్పుడు కూడా అలా చూడలేదు. ఎప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను. అందుకే మా దేవుడు ఈ రీతిగా మమ్మల్ని హెచ్చిస్తున్నాడు అని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిజమైన దైవజనుడుకుండే, దైవ సేవకుండే తీరు, విధానం అది. ఎవడిస్తున్నాడా, వెళ్తున్నాడా, ఇవ్వడము అది నీదొక ఎలిమెంటరీ సెక్షన్ అయిపోవాలి నీ జీవితంలో. నువ్వు వాక్యం నిజంగా ఎరిగిన వాడివైతే, నువ్వు ఆత్మీయుడివైతే, నువ్వు ఎదుగుతున్న వాడివైతే, తోటలో నువ్వు సరిగ్గా ఉన్నవాడివైతే నీకు ఆటోమేటిక్గా తెలిసిపోవాలి, అరే ఈ తోటకి ఎంతో ఖర్చు ఉంది, దానికి తగ్గ నేను కూడా సహాయం చేయాలి, నేను కూడా పాలిభాగస్తుని అవ్వాలి అనేది నీకు తెలియాలి. ప్రతి నెల నిన్ను దట్టి ఇది ఉంది అది ఉంది నువ్వు ఇవ్వు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఆత్మీయుడిగా సరిగ్గా ఉంటే. అందుకే ఎప్పుడు వాక్యం ఏం చెప్తుందో అదే చెప్తాం, కానీ పర్సనల్గా వెళ్ళి ఈ నెలలో ఎందుకు ఇవ్వలేదమ్మా, నీది రాలేదు ఇంకా, పర్సనల్గా వెళ్ళి దర్శించి అడుగుతూ ఉంటారు కొంతమంది. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, కానీ దేవుడు అంటున్నాడు నిజమైన సేవకుడు ఏం చేస్తాడు, కాపాడుకోవాలి, సంఘానికి ఎలాంటి ఉపదేశం ఇవ్వాలి, ఆత్మాభిషేకంతో బిడ్డల్ని ఎలా తడపాలి అని ఒక ఆశ మాత్రమే కలిగి ఉంటాడు తప్ప, ఇస్తున్నారా ఇవ్వట్లేదా హీ నెవర్ సీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అయ్యా నేను కష్టపడతానయ్యా అని దేవుడు కోపానికి, దేవుని యొక్క గొడ్డలికి అడ్డుపడి కాపాడుకునేవాడే సేవకుడు. హల్లెలూయా. దేవుని యొక్క కోపము, దేవుని యొక్క గొడ్డలి ముందుకు వస్తున్నప్పటికీ ఆ గొడ్డలికి ముందు నుంచుకొని నా బిడ్డలయ్యా ఒక అవకాశం ఇయ్యాయా అని కాపాడుకునేవాడే ఎవరు చెప్పండి, సేవకుడు. మోషే ఇజ్రాయెల్ ప్రజలు వెళ్తూ ఉంటే దేవుడు అన్నాడు, చంపేనేరా బాబు వీరితో, మనం పడలేం, కానీ నీతోటి నేను మరలా స్టార్ట్ చేస్తానంటే, వద్దయ్యా నీకు మహిమ రాదు, ప్లీజ్ అయ్యా ఒక అవకాశమే. అడిగాడా మోషే?
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీ సేవకుడు మీ మీదికి ఎన్నో దేవుని యొక్క ఉగ్రతలు వస్తూ ఉన్నప్పుడు, శక్తులతో రోగాలతో మీరు బాధపడుతున్నప్పుడు నిరంతరము మీకు అడ్డుపడే సేవకుడేనా? తలలోపుకండి చెప్పండి, మీ సేవకుడు, నా క్వశ్చన్ మీకు అర్థమైందా? మీ సేవకుడు మీ మీదికి గొడ్డలి, దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపము, అనేకమైన శక్తులు, అనేకమైన మాంత్రక్రియలు, రోగాలతో మీరు సఫర్ అవుతూ ఉన్నప్పుడు మీకు అడ్డుపడి మీ జీవితంలో విడుదల రావాలని దేవుని ఎదుట నిరంతరం నిలబడే యాజకుడేనా? హల్లెలూయా. ఈ అవును అనే ఆన్సర్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో దీనికి తగ్గ మరలా ఆన్సర్ ఇవ్వాలి మీరు, జాగ్రత్త. అర్థమవుతుంది కదా? హల్లెలూయా, రైట్, మంచిదే. సో మంచి సేవకుని కలిగి ఉన్నారు మీరు, అవునా? రైట్, దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి, సేద్యగాడు ఎలా ఉండాలో ఇక్కడ మాట్లాడాడు కదా. ఎలా ఉండాలన్నాడు? గుడ్డెద్దుబడి చేలోబడినట్టు. పెద్ద చర్చ, పెద్ద సేవకుడా, టీవీలో వస్తున్నాడా, ఇలాంటివి కాకుండా ఆత్మ కలిగిన సంగమా లేదా అని చూసుకొని వెళ్ళమని మాట్లాడుతున్నాడు, అవునా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను కూడా ధైర్యంగా చెప్పగలలేదో ఫేస్బుక్లో మేము కనిపిస్తున్నామనో, యూట్యూబ్లో కనిపిస్తున్నామనో కాదండి. మీరు వచ్చి టెస్ట్ చేసుకోండి, లైవ్లో చూస్తున్నా మీరు కూడా. ఈ సంఘంలో ఇది మంచి సాయిల్ కలిగిన సంఘమా కాదని మీరు టెస్ట్ చేసుకునే రండి. హల్లెలూయా. ఎందుకంటే మీరు బహుగా ఫలించాలన్నది తండ్రి చిత్తము. మీరు బహుగా ఫలిస్తేనే ఆయనకి మహిమ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, అవునా కాదా? కాబట్టి ఏమంటున్నాడు? మీరు ఫలభరితమైన చోట మీరుండాలి. మీ ప్రయాస, మీరు ఇచ్చే అర్పణ వ్యర్థం కాకూడదు, అవును కదండి? ఇప్పుడు ప్రతి నెల కష్టపడి, ఎంతో కష్టపడి దేవుడి యొక్క మందిరానికి ఎంతో కొంత మీరు తెచ్చిస్తున్నారు కదా. ప్రతి ఆదివారం వచ్చి ప్రయాస పడుతున్నారు కదా. మరి మీ ప్రయాసకు, మీ అర్పణకు మరి వ్యర్థము కాకుండా దేవుని యొక్క ప్రతిఫలం మీకు రావాలి, అవునా కదా? హల్లెలూయా. మీరు అవంతా కరెక్ట్గా రావాలి అని అంటే ముందు మీరు ఎదిగి ఫలించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో, ఉపదేశంలో, ప్రార్థనలో మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క పరిచర్లో మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ ఫలింపు ఆటోమేటిక్గా ఎదుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎదిగి కరెక్ట్గా ఫలించాలంటే మంచి సాయిల్ ఉండాలి, మంచి మట్టి ఉండాలి కదండి. ఇప్పుడు ఏ మట్టిలో పెడితే ఆ మట్టిలో వేసినవి రావు కదా. మంచి సాయిల్ కరెక్ట్గా ఉంటే, సారవంతమైన భూమి అయితే ఆటోమేటిక్గా ఫలింపు వచ్చేస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు ఎక్కడ ఉండాలి? సారవంతమైన భూమిలో ఉండాలి. ఏమంటున్నాడు? సరైన చోట ఉండాలి. మంచి సేద్యగాడు కలిగిన ఆ తోటలో ఉండాలి. మీ సేద్యగాడు సోమరుడై ఉండకూడదు. ఎలా ఉండాలి మీ సేద్యగాడు? కష్టపడేవాడిగా, పని చేసేవాడిగా, ప్రయాసపడేవాడిగా, సేవలో నలిగిపోయేవాడిగా అయి ఉండాలి. అందుకే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే, ఇవన్నీ మీరు చూసుకొని ఒకవేళ నిజముగా అట్లా జరుగుతుంటే అలాంటి సంఘంలో మీరు సెటిల్ అవ్వండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎవరో చెప్పారని, ఎవరో పిలిచారని, ఎవరో అనుకుంటారని కాదు. ఈ పాయింట్స్ మీరు చెక్ చేసుకోవాలి. ఒక సంఘానికి వెళ్తున్నప్పుడు లైవ్ చూస్తున్నా మీరైనా, ఇక్కడ చూస్తున్నా మీరైనా, మీ దగ్గర మా అందరు వచ్చేస్తున్నారు కాబట్టి అమ్మ మీరు ఉండండి అని కాదు. ఇప్పుడు స్టిల్ ఇక్కడ కూర్చున్న మీ అందరితో నేను ధైర్యం చెప్తున్న మాట ఒకటే, మీరు మీ సాయిల్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. సారవంతమైన భూమి కాదా ఇది చూసుకోండి. కలవరతెగ మినిస్ట్రీ అని ఏదో ఫేస్బుక్లో వస్తుందండి, యూట్యూబ్లో వస్తుంది, ఏదో భలే కార్యాలు జరుగుతున్నాయని వస్తున్నామని కాదు. ప్రతిదీ మీరు చెక్ చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సరైన చోట కాదా? సరైన సేద్యగాడ కాదా? ఈ సేద్యగాడికి అభిషేకం ఉందా లేదా? ఆత్మవరాలతో నింపబడిన వ్యక్తి కాదా? ఆత్మ నడిపింపు కలిగిన వ్యక్తి కాదా? ఇతడు సేవలో నలిగిపోతున్నాడా లేదా? ఇతడు ప్రార్థన జీవితం ఎలాగుంది? ఇతడు మరి బహిరంగంగా అతని సాక్ష్యం ఎలా ఉంది? లెట్స్ ఆల్ యు చెక్ అండ్ సెటిల్ దట్ మినిస్ట్రీ. ఇవన్నీ చెక్ చేసుకొని అలాంటి ఒక సంఘంలో నువ్వు స్థిరపడు. అక్కడ నీకు మంచిగా ఏపుగా ఎదుగునట్లు నువ్వు ఫలిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? హల్లెలూయా. ఎండిపోయిన చెట్ల గురించి దేవుడే తీసేయంటే సేవకుడు ఏమంటున్నాడు? నేను దర్శిస్తానయ్యా, వ్యక్తిగతంగా నేను శ్రద్ధ పెడతానయ్యా అని బతిమలాడుతున్న వ్యక్తి నీ దైవజనుడైతే నీకు ఎంత క్షేమమో, అవునా?
ఇప్పుడు దేవుడు అనేక మార్లు వచ్చి అరే వీడు ఎప్పుడు ఎన్నిసార్లు లోకాచారంలోనే ఉంటున్నాడు, లోకపు తలంతుల్లోనే ఉంటున్నాడు, సరిగ్గా మాట వినట్లేదురా, నీ దగ్గర ఏమో అమాయకమైన మొహం వేసుకొని వస్తున్నాడు, కానీ బయట ఏం చేస్తున్నాడు మామూలుగా లేడు రైడు, కాబట్టి వీడిని తీసేయరా సంఘం నుంచి, వీడిని ఒక్క మాట నువ్వు చెప్పు, ఏదో ఒకటి చేసే ప్రభా నా వల్ల కాదని నువ్వు ఒక్క మాట చెప్పరా, ఎందుకంటే ఆయనని నీకు అప్పగించాడు కదా, ఇప్పుడు నీ యొక్క సారథ్యంలో ఉన్నాడు, నీ యొక్క సేద్యంలో అతడు ఉన్నాడు కాబట్టి నీకు అప్పగించాను కాబట్టి ఇప్పుడు ఒక్క మాట చెప్పు, నా వల్ల కాదని ఒక్క మాట చెప్పు, వాడి సంగతి నేను చూసుకుంటానని దేవుడు చెప్పిన అయ్యా ఒక అవకాశం ఇవ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు పరిచర్య చేస్తూ బాగా ఆకలేసింది ఆయనకి. స్టోరీ మనకు తెలుసు కదా. ఏం చేశాడు, దారిన వెళ్తూ ఉంటే అంజూరపు చెట్టు కనిపించింది. కనిపించగానే అబ్బా పచ్చగా నిగనిగలాడుతుంది, ఏదైనా ఫ్రూట్స్ దొరుకుతాయేమని వెళ్ళాడు. వెళ్ళేసరికి ఒక్క చెట్టు కూడా లేదు, ఒక్క కాయ కూడా లేదు. కాయ లేకపోయేసరికి ఏం చేశాడు, శపించాడు. ఎప్పుడైతే శపించాడో అకస్మాత్తుగా అది ఎండిపోయింది. అవునా అవునా కాదా, ఎండిపోయింది. నీవు కూడా అంజూరపువే, నువ్వు కూడా ఎవరు, అంజురవ్వే. నువ్వు కూడా వచ్చి మందిరానికి 4 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది, ఒకరు 3 సంవత్సరాలు, ఒకరు 8 సంవత్సరాలు, ఒకరు 2 సంవత్సరాలు, ఒకరు 1 సంవత్సరం నుంచి, మీరు కూడా కొన్ని రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నవారే. అయితే ప్రభు ఎన్నో మార్లు మీకు తెలుసో లేదో మీ యొక్క పరిస్థితిని బట్టి దేవుడు తీసేయి అని అంటే మీ సేద్యగాడు అడ్డుపడేసరికి మిమ్మల్ని అలా ఉంచాడు. అర్థమవుతుందండి? మీ యొక్క కాపరి మీ గురించి అడ్డుపడుతున్నాడు కాబట్టి మిమ్మల్ని అలా ఉంచాడు. రోడ్డు పక్కన ఉన్న దానికి ఒక్క నిమిషం కూడా కృప దొరకలేదండి. దొరికిందా? అకస్మాత్తుగా శపించబడింది. సేద్యగాడు తోటలో ఉన్న నీకు ఇన్ని సంవత్సరాలుగా కృప దొరుకుతుంది కాబట్టి ఈరోజు నువ్వు ఇంకా దేవుడి సన్నిధిలో సజీవునిగా ఉండగలుగుతున్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక బాధ్యత కలిగిన తోటమాలి సంఘంలో ఉన్నావు కాబట్టే, నీకు అనుక్షణం అడ్డుపడుతూ కన్నీరు గారుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు కాబట్టే, ఉగ్రత నీ మీదికి రాకుండా అడ్డుపడే దైవజనుడు నీకున్నాడు కాబట్టే నువ్వు ఇంత క్షేమంగా ఉన్నావు. మరి ఇన్ని చేస్తున్న దైవజనుడు ఒక మాట నిన్నంటే, ఒక గద్దింపు చేస్తే, నీ జీవితంలో శక్తులు పెళ్ళగించడానికో నిన్ను సరిగ్గా నాటడానికి ఒక గొడ్డలి వేస్తే తట్టుకోలేకపోతున్నావా? సంగమా జాగ్రత్త, దేవుని బిడ్డలారా. హల్లెలూయా. సేద్యగాళ్ళు, ప్రాణం పెట్టిన వారు, ఇలాంటి వాళ్ళు నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఉండటం నీకు బహుగా ఫలించడానికి వీళ్ళందరూ కారణమవుతారు. హల్లెలూయా. నీ కొరకు ప్రాణం పెట్టే సేద్యగాడు నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఫలించడానికి కారణమవుతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఇట్టి రీతిగా ఉంటే నువ్వు లోకములో ఎదిగే పరిస్థితి నీకు ఉండదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది నీ ఆత్మీయ జీవితం. హల్లెలూయా. అలా ఉండడం ఈ సంవత్సరం దేవుడి చిత్తం కాదు. మీరు అట్లా ఉండడం ఈ సంవత్సరం దేవుడి చిత్తం కాదు. అందుకే మిమ్మల్ని ఒక స్థాయి, మీ సీజన్ని మార్చడానికి ఈరోజు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడండి. హల్లెలూయా. అందుకే పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. చాలామంది రావాలి, కానీ కొంతమందిలో ఇక్కడ నిన్ను తీసుకొచ్చాడు అంటే నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎంత ప్రేమిస్తే నేను ఇక్కడ తీసుకొచ్చాడో తెలుసా? ఈరోజు ప్రేమించిన దేవుడు అంటున్నాడు, నీ సీజన్ని నేను మార్చబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఇప్పటి వరకు పాస్టర్ గారికి సంబంధించే చెప్పాను కదా, అవునా? ఎవరి గురించి చెప్పాను? పాస్టర్ గారికి సంబంధించే చెప్పాను, అవునా? ఏమేమి చెప్పాను మీరు ఒక్కసారి చెప్పండి నాకు, నేను ఏమేమి చెప్పాను? ఫస్ట్, మంచి సంఘమా కాదా, మంచి నేల కాదా, నేల అనగా సంఘం, మంచి నేల కాదా అని చెప్పాడు. తర్వాత మీ సేవకుడు సోమరివాడా కష్టపడేవాడా అనేది మాట్లాడాడు, అవునా? మూడవది చెప్పండి. నీ సేవకుడు నీకు ప్రతిక్షణం అడ్డుపడే వ్యక్తా కాదా అనేది 3 విషయాలు ప్రభు మాట్లాడారు కదా. అన్ని పాస్టర్ గారి గురించి చెప్తే మరి మన గురించి
ఇది కూడా ఒకటి చెప్తే బాగుంటుంది కదా. రైట్, తీయండి మత్తయి సువార్త. దీని గురించి చెప్పుకొని మనం ముగించుకుందాం. 13వ అధ్యాయం 22వ వచనం. ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనామోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. చాలు. హల్లెలూయా. తలలెత్తి నా వైపు చూడండి. ఇప్పటి వరకు దైవజనుడు ఎలా ఉండాలి, ఎలాంటి సేవ చేయాలి అనేది ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుతూ ఇక్కడ అంటున్నాడు, పాస్టర్ గారికే సంబంధం లేని ఒక 2 సబ్జెక్టులు ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. ఏంటయ్యా అంటే ఆ 2, ఒకటి ఎంత మంచి నేల అయినా, ఇందాక అన్నాడు కదా మంచి నేలలో ఉన్నావా లేదా. చాలామంది ఏమంటారు దైవజనుల గురించి, ఇప్పుడు నీ ఫలింపు ఎందుకు రాదా, మా పాస్టర్ ఉన్నాడండి అసలు ఏమీ సరిగ్గా చెప్పడు. ఓకే, ఇట్లాంటి పాస్టర్ల మీద నడుతుంటారు కొంతమంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఎంత మంచి నేల అయినా, ఓకే, ఇందాక చెప్పినట్లు ఎంత మంచి క్వాలిటీస్ కలిగిన సంఘమైనా, ఓకే, 3 ఎంత మంచి దైవజనుడైనా ఇన్ని ఉన్నా నువ్వు ఫలించట్లేదంటే, ఇప్పుడు చూడండి, మంచి నేల ఉంది, మంచి విత్తేవాడు సైద్యగాడు ఉన్నాడు, ఆయన మంచోడే, ఆయన విత్తుతున్నవి కూడా మంచివే, అభిషేకము కలిగిన సేద్యగాడు, నీవు ఎక్కడ కూడా దేవుని గొడ్డలికి మరి పడకుండా నీకు అడ్డుపడే సేద్యగాడు, ఇన్ని ఉన్నా సరే మనం ఫలించట్లా. అవునా కాదా? ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా నీ సంఘంలో? ఉన్నాయా లేవా? అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు నువ్వు ఫలించట్లేదు? ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఎందుకు ఫలించట్లేదంటే, ఒకటి ఐహిక విచారములు. ఏమన్నాడు? ఐహిక విచారము అనగా ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మీరు రకరకాల రోగాలు, డిజీజ్, శక్తులు, ఈ అన్ని సమస్యలన్నీ కలిపితే ఏంటంటే ఐహిక విచారం. కొంతమంది ఇవన్నీ సరిగ్గా ఉన్నా, మంచి సేవకుడు ఉన్నా, మంచి సంఘం ఉన్నా, మంచిగా ఆత్మ కలిగిన సంఘంలో నువ్వు ఉన్నా ఎందుకు ఫలించట్లేదా అయ్యా అంటే, ఒకటంటున్నాడు, నీ యొక్క జీవితంలో ఐహిక విచారముల వలన నువ్వేం పొందట్లేదు, ఫలము పొందలేకపోతున్నావు. అనగా ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబ సమస్యలు, రోగాలు, శక్తులు, ఇవన్నిటిని బట్టి ఆత్మీయంగా ఎంత ఉందామనుకున్నా నువ్వేమైపోతున్నావు, ఉండలేకపోతున్నావు. ఎందుకు? నీ సమస్యలు అట్లున్నాయి, నీ పరిస్థితి అట్లుంది. అవునా? చాలామంది అంటారు, మా పరిస్థితి మీకు తెలియదండి కదా, చాలా కఠినమైన పరిస్థితులు కూడా మేము వెళ్తున్నాం, యొక్క అనేకమైన ఐహిక సంబంధమైన పరిస్థితులు కూడా మేము వెళ్తున్నామని చెప్తూ ఉంటారు. అయితే ఈ సమస్యలను బట్టి కొందరు ఫలించారు. రెండోది ధనమోహము. ధనమోహం అంటే ధనం మీద పిచ్చి ఎక్కువ వీళ్ళకి. ఏ పిచ్చి? ధనపిచ్చి. ఇప్పుడు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ ఉంటే పర్వాలేదు, కానీ ధనమోహము, ధనపిచ్చి ఉంటే చాలా కష్టం. కొంతమంది చూడండి, ఒక మంచి జాబ్ దేవుడు ఇస్తాడు, 30,000 శాలరీ, బాగుంటుంది, వీడికి సరిపోదు, దాన్ని రిజైన్ చేస్తాడు, మళ్ళీ ఏదో స్టార్ట్ చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు. పాస్టర్ గారు అది తీసేశారండి, అబద్ధాలు తీసేశారండి, వేరే జాబ్ కొరకు. సరే, మళ్ళీ ప్రార్థన చేస్తాం, మళ్ళీ ఒక 60,000 రూపాయల జాబ్ వస్తుంది. కొన్ని రోజులు చేస్తాడు, ఇంకొక ఆశ పెరిగిపోద్ది, నాకున్న టాలెంట్కి, నాకున్న స్థాయికి, నాకున్న స్థితికి ఆఫ్టర్ ఆల్ ఇదా, మళ్ళీ రిజైన్ చేస్తాడు, మరలా వెళ్ళిపోతాడు, మరలా ప్రయత్నాలు చేస్తాడు, మరలా ఒక 1,00,000 రూపాయల జాబ్ వస్తుంది. ఓకే, మరలా నాకు 1,00,000 రూపాయల జాబ్ వచ్చిందంటే నేను మామూలుని కాదు, నేను, కొంతమంది అంటారు కదా, నన్ను నువ్వు మోసం చేయలేవురో, నేను, చెప్పండి, నా వంటి తెలివైన వాడు లేడు, నా వంటి తెలివైన వాడు లేడని చెప్పేసి మళ్ళీ ప్రయత్నాలు స్టార్ట్ చేస్తాడు. ఉన్నది పోద్ది, ఉంచుకుంది పోద్ది, లాస్ట్కి ఏమైద్ది? 30,000తో సరే 60,000 పోని 1,00,000 వచ్చింది, తృప్తి పడవచ్చుగా, ఉండదు. ధనపిచ్చి పెరిగిపోద్ది, వాడి మీద వాడికి విపరీతమైన కాన్ఫిడెన్స్, నా వంటి జ్ఞానవంతుడు లేడని ఫీల్ అయిపోయి తిరుగుతా అట్లా తిరిగి లాస్ట్కి చెప్ప చేతికి వస్తుంది. అటువంటి వెళ్ళిపోతాడు లాస్ట్కి.
ఎందుకు? ధనపిచ్చితో తిరిగి 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 సాటిస్ఫాక్షన్ ఉండదు, లాస్ట్కి మొత్తం పోగొట్టుకుంటాడు. ఇట్లాగే చాలామంది ఏమైపోతున్నారు? ఫలించలేకపోతున్నారు. ఇది కూడా ఒక కారణం. ధనపిచ్చి ఉండటం వల్ల నీకు ఫలింపు లేదు. ఆదివారాన్ని కూడా దొంగలిచ్చేస్తారు, దేవుడి దినాన్ని కూడా దొంగలిచ్చేస్తూ ఉంటారు. దొంగలిచ్చి ప్రయాసపడుతుంటారు, పాకులాడుతుంటారు. మన ఒక సహోదరు ఫోన్ చేసింది, చక్కటి మంచి జాబు దేవుడు ఇస్తే ఇంకొక జాబ్ వచ్చిందంట, అంతా ఆన్లైన్. ఆఫ్లైన్ ఏమో అక్కడికి వెళ్తాడు, ఆన్లైన్ జాబ్ వచ్చిందంట, ఒక 20,000. సరే అని దాన్ని కూడా ఒప్పుకున్నాడు. ఇంకా పొగులంతా ఆఫీస్లో కష్టపడతాడు, సాయంత్రం వచ్చేసి అలా ల్యాప్టాప్ కేసి అలా చూస్తుంటాడంట రాత్రి. ఆమె ఏం పెడుతుంది అసలు చూసుకొని కూడా చూసుకోవాలి, తినేస్తున్నాడంట. ఇంక అంతే, దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇదేనండి. వద్దు నాయన, మనకు దేవుడు ఇచ్చింది చాలు అంటే, అది ఎందుకు అట్లా అంటున్నావు, నేను మన కోసమే కదా కష్టపడేది, మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా అని కష్టపడేదని 2 జాబులు చేస్తున్నాడు. ఇంట్లో మనశ్శాంతి లేదు. 2 సంవత్సరాలు అయింది మేమిద్దరం కలిసి భోజనం చేసి, మాట్లాడుకున్నది లేదు సరిగ్గా. బోరుమంటుంది సహోదరు ఫోన్ చేసి మొన్న. పిచ్చి పెరిగిపోయింది, ఏది పెడితే అది తింటున్నాడంట. ఎంత చండాలం వంట వండినా ఇంకేం లేదు, అలా చూస్తుంటాడు ల్యాప్టాప్లో. ఇంకేముంటుంది? ఆమె ఏం పెట్టిందో కూడా ఇంకేం లేదు, తినడం అలా చూడడం అంతే. ఏం పిచ్చి? మోహం పెరిగిపోయింది. శుభ్రంగా దేవుడు ఒక జాబ్ ఇచ్చి హ్యాపీగా 6 రోజులు కష్టపడరా, 7వ రోజు విశ్రాంతిగా ఉండు, విశ్రాంతి తీసుకొని నా సన్నిధిలో గడుపు, హ్యాపీగా ఫ్యామిలీతో గడుపు, మరలా 6 రోజులు కష్టపడంటే సరిపోట్లా. తిరుగు ఏమైపోతారు వీళ్ళు? అస్సలు ఫలము కాదు, అసలు ఫలమే ఉండదు. ఏమైపోద్ది వీళ్ళకి? ఉన్నది ఉండదు, ఉంచుకున్నది మొత్తం పోతాయి. పరిగెత్తి దీనివల్ల కొంతమంది అంటే పాపం వాళ్ళ బాధల వల్ల ఫలించట్ల, కొంతమందికి డబ్బు పిచ్చి వల్ల ఫలించట్ల. తిరుగుతూ ఉంటారు. అట్లా వాళ్ళకే తెలియదు వాళ్ళు ఎందుకు అన్ని జాబులు చేస్తున్నారు, అంత ప్రయాసపడుతున్నారు. కష్టపడద్దని నేను చెప్పట్లా, దేవుడే చెప్పాడు నువ్వు కష్టపడని. కానీ భారానికి మించిన నెత్తిని వేసుకోకు. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తా. అంతగాని నెత్తికి మించిన భారం వేసుకొని ప్రభువా అంటే ఆయన ఏం చేస్తాడు? ఒరే నీకు మంచి జాబ్ ఇచ్చానరా, దాంట్లో పని చేసుకొని హ్యాపీగా దేవుడి సన్నిధి గడుపు, అదే దాన్ని నేను అధికం చేస్తా, అభివృద్ధి చేస్తా. నీకేం మిగలట్లేదా? 40,000 వేలు శాలరీలో 4,000 మిగులుతున్నాయా? దాన్నే నేను అభివృద్ధి చేస్తాను రా, అక్కడ పెట్టుకొని హ్యాపీగా ఉండు. సరిపోదు. 4,000 ఎక్కడ సరిపోతాయి ప్రభా? వెళ్తాడు ప్రయాసపడతాడు. లాస్ట్కి ఒక రోగం వస్తుంది, కళ్ళద్దాలు వచ్చేస్తాయి, బీపీ పెరిగిపోతాయి, షుగర్లు పెరిగిపోతాయి. ఇంకా వచ్చినవన్నీ హాస్పిటల్లో పెడతా ఉంటాడు. ఏంటండి దేవుడు నాకు ఎవడరా నేను 2 పనులు పెట్టుకోమంది? ఎవడరా నీకు నెత్తికి మించిన భారం పెట్టుకోమన్నాడా దేవుడు? ధనమోహము. సంగమా నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పుడు ఐహిక విచారములతో ఉన్నవారి మీద అన్న జాలి కలిగిద్ది, ప్రార్థన చేయాలనిపిస్తుంది. కానీ ఇట్లాంటి కొరకు ప్రార్థన కూడా చేయాలనిపిదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నువ్వు ఎదిగి ఫలించాలంటే 1 మంచి సంఘమై ఉండాలి, 2 మంచి దైవజనుడై ఉండాలి, 3 మంచి సహవాసమై ఉండాలి, 4 ఐహిక విచారముల నుండి ధనమోహము నుండి నువ్వు బయటపడాలా. హల్లెలూయా. అప్పుడే నువ్వు ఫలించగలుగుతావు, ఎదిగి ఫలిస్తావు. ఎదిగి వృక్షాలు, నీ బ్రాంచెస్, నీ కొమ్మలు ఎదిగి ఎగబాగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్పనివ్వండి సంగమా, దేవాతి దేవుడు ఈరోజు నీతో ఎందుకయ్యా ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడంటే, ఒకవేళ నువ్వు ఈరోజు ఐహిక విచారములతో ఉంటే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కుటుంబ సమస్యలు, కోర్టు కేసులు, లేకపోతే శక్తులతో, ఇవన్నీ సమస్యలతో నువ్వు ఉంటే అంటున్నాడు, ఈరోజు వాటన్నిటి నుండి నేను బయటపడేస్తాను, నా దగ్గర నువ్వు ఉంటావా అంటున్నాడండి. హల్లెలూయా. వీటన్నిటి నుంచి దేవుడు నేను బయటపడేయబోతున్నాడు. నువ్వు ఒక దాంట్లో నుంచి బయటికి రావాలా? దేంట్లో నుంచి బయటికి రావాలి చెప్పండి? ధనమోహము నుండి బయటికి రావాలా? ఆయన ఒక దాంట్లో నుంచి నువ్వు బయటపడేస్తాడు. దేంట్లో నుంచి? ఐహిక విచారం నుండి బయటపడేస్తాడు. ఏంటో ఐహిక విచారములు? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, నీ రోగాలు, నీ కష్టాలు, నీ శ్రమలన్నిటి నుంచి ఆయన నిన్నేం చేస్తాడు? బయటికి తీసుకొస్తాడు. నువ్వు ఒక దాంట్లో నుంచి నీ అంతటా నువ్వు బయటికి రావాలి. దేంట్లో నుంచి? అధికమైన డబ్బు పిచ్చి, కోరికలు,
లోక తలంపులు, లోక ఆచారాలు, లోక సంబంధమైన మాటలన్నిటి నుంచి నువ్వు ఎక్కడికి రావాలి చెప్పు? బయటికి రావాలి. హల్లెలూయా. మొదట నువ్వు బయటకు వస్తే ఆయన నిన్నేం చేస్తాడు? బయట. షరతులతో కూడిన ఏంటి చెప్పండి? వాగ్దానం. కొంతమంది అంటారు, రే నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తాను. మన దేవుడు కూడా మామూలుడు ఏం కాదండి. హల్లెలూయా. పోనీలే అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? లెట్ అవుట్, నువ్వు బయటికి రా దీని నుంచి, నేను నిన్ను సమస్తం నుండి బయటికి తీసుకొస్తాను. ఈ సంవత్సరం నువ్వు మామూలుగా ఎదగటం కాదంట, ఏపుగా ఎదిగి ఫలించేలాగా ప్రభు ఈ సంవత్సరం పట్ల కార్యము చేయబోతున్నాడు. అటువంటి శ్రేష్టమైన కృప మీరు పొంది ఎదిగి ఎగబాకి ఈ సంవత్సరం మీరు విస్తరించవద్దురుగాక. ఆమేన్. లేచి నిలబడదామా? టైం చాలా అయిపోయింది. లెట్స్ డూ షార్ట్ ప్రే. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవునితో మాట్లాడుంటే 4 విషయాలు క్లియర్గా చెప్పాడు. మంచి సంగమా, నీ దైవజనుడు మంచోడేనా? మంచి సావాసంలోనే ఉన్నావా? అయితే నువ్వు బయటపడాలి అంటున్నాడు. ఐహిక విచారం నుండి, ధనమోహం నుండి బయటపడాలి. నేను పడేస్తాను, బయటకు తీసుకొస్తాను ఐహిక విచారం నుండి. ఏ రోగం పడుతున్నావో, ఏ శక్తులతో బాధింపబడుతున్నావో, ఏ సమస్యలతో ఉన్నావో వాటన్నిటి నుండి నా దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు. నువ్వు కూడా ఇంకెక్కడైనా ఉంటే, ఒకవేళ లోక ఆశలు, లోక తలంపులు, లోకమైన ఆచారాలు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, స్ట్రగుల్స్ అండ్ వాట్ ఎవర్ నీ మైండ్లో, ఇంకా ఒకరిని తిట్టే బుద్ధి, ఒకరిని చూసి ఓర్చుకోలేని బుద్ధి, ఒకరిని చూసి అసూయపడే బుద్ధి, ఒకరిని చూసి గర్వపడే బుద్ధి నీ హృదయంలో ఉంటే, ప్రతి దాన్ని బట్టి ఈ సమయాన్ని ఒక చిన్న ప్రార్థన చేయి. అసూయ, గర్వమా, కోపమా, పాపమా, ఏదున్నాయి నీలో, వాటన్నిటి నుండి బయటికి రా బిడ్డ. నువ్వు ఎదగాలంటే ఇవి నీకు అడ్డుపడుతున్నాయి రాళ్ళ వలె. రాతి నేలలో ఉన్న చెట్లు ఫలించవండి. ఒకవేళ అది ఫలించను, నువ్వు త్వరగా మాడిపోతాయి. ఈరోజు నిన్ను రాతి నేల పడే ఆ యొక్క విత్తనం వలె ఉంచడానికి ఇష్టం లేదు, పడట్లేదు. ఆయన మంచి నేలలో పడి మంచిగా ఏపుగా కిందికి వేరు తన్ని పైకి ఎగబాకున్నట్లుగా నేను ఫలింపచేయాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్. చెప్పండి, అయ్యా నేను దీంట్లో ఉన్నాను, నన్ను బయటికి తీసుకురా. వేషధారణ, వ్యభిచారము, డ్రింకింగ్, స్మోకింగ్, దేవుడికి వ్యతిరేకమైనవి, అనవసరంగా అనేకుల్ని తిట్టే బుద్ధి. హోలీ స్పిరిట్ ఆఫ్ ఫాదర్, అయ్యా మీకు వందనాలు. సర్వోన్నతుడా మీకు వందనాలు అయ్యా. ఎన్నో సమస్యలతో నీ సన్నిధికి వచ్చానయ్యా, నన్ను బయటికి తీసుకురా ప్రభా. నా రోగము నుండి, నా శక్తుల నుండి, నా పరిస్థితుల నుండి, నా బంధకముల నుండి నన్ను బయటికి తీసుకురా నాయనా. దేవా, నాలో ఉన్న వాటిని నేను తీసేసుకుంటాను, లోతుగా వెళతాను, ఎగబాకుతానయ్యా, ఫలిస్తానయ్యా. ఈ సంవత్సరం నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, నాకు ఇచ్చిన మంచి సంఘాన్ని బట్టి వందనాలు, నాకు ఇచ్చిన మంచి దైవజనుడు బట్టి వందనాలు ప్రభా. నీ గొప్ప కృపయ్యా, ఇంత మంచి శ్రేష్టమైన తోటలో నన్ను నాటావు. నన్ను కట్టండి, నన్ను ఎగబాకింప ఫలింప చేయండి నాయన. ఎల్షడాయ్ లోతుగా పాకున్నట్లు ఈరోజు ఎల్షడాయ్ నీకు బలం ఇవ్వబోతున్నాడు. ఇక నుండి నువ్వు లోతుగా ఆయనలో ఎదగబోతున్నావు. అడోనాయ్ నీకు బలం ఇవ్వబోతున్నాడు, పైకి ఎదిగినట్లు బలం ఇవ్వబోతున్నాడు. యెహోవా దేవుడు నీ పక్షమున 2 దూతలను ఈరోజు అపాయింట్ చేసి ఉన్నాడు. 1 ఎల్షడాయ్, 1 అడోనాయ్. దే విల్ డూ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. ఈ దూతలు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాయి. సమస్తమైన ఐహిక విచారములు, రోగముల నుండి నిన్ను బయటకు తీసుకొని రాబోతున్నాయి. ఆశలు, కోరికలలో నుండి నిన్ను బయటకు తీసుకొని రాబోతున్నాయి. ఏపుగా ఎదుగునట్లు, ఏపుగా ఫలించినట్లు, ఇప్పటి వరకు నిన్ను చూసిన వారు, ఇప్పటి వరకు నీ బంధువులు, నీ స్నేహితులు నీ యొక్క ఎదుగుదల లేదని నవ్విన వారు, దూషించిన వారు, అపహాసించిన వారు, గర్వపడిన వారు, నిందించిన వారు సిగ్గుపడే దినాలు రాబోతున్నాయి. He was changing your season. నీ సీజన్ని మార్చేశాడు ఆయన. లెట్ యు రిసీవ్ రూమాందర్ వల్ల బ్రిషాబా.
మా షేకే తల్లి బ్రకా బాబా 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 నిన్ను విడిచిపెట్టడు తల్లి. తల్లి నిన్ను విడిచిపెట్టడు. సహోదరుడు ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా నువ్వు ఉన్నావు కదా, ఆయన పని చేసేవాడిగా నువ్వు ఉన్నావు కదా. నీ చెయ్యి విడవడు, నిన్ను ఎడబాయడు. ఆయన నీ పిల్లల్ని కడతాడు, నీ భర్తను మారుస్తాడు, నిన్ను ఒక మాదిరికరమైన బిడ్డగా నిలబెడతాడు. ఆయన కాపరి, మంచి సేద్యగాడి సంఘములు నిన్ను నాటింది విడిచిపెట్టడానికి కాదు. ఇదిగో నీ సేద్యగాడు నీ కొరకు కట్టుబడుతుండగా ప్రతి వాటి నుండి ఇదిగో తప్పించబడి ఎదుగున్నట్లు నా దేవుడు నీ పట్ల కార్యము చేయబోతున్నాడు. థ్యాంక్ యూ వండర్ఫుల్ ఫాదర్ ఫర్ యువర్ విజిటింగ్. నువ్వు నన్ను దర్శిస్తున్నందుకు వందనాలని చెప్పు. యూ జస్ట్ సే ద థ్యాంక్స్ టు ద లార్డ్ టుడే. ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. ఇదిగో ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలారా, దేవుడు సంపూర్ణ జ్ఞానం మీకు ఇవ్వబోతున్నాడు. లెట్స్ రిసీవ్ ద డివైన్ విజ్డమ్ పవర్. షకే ద లీబ్రా కా బాబా బాబా బాబా. చదివింది గుర్తు లేకుండా ఇదిగో టెన్షన్ పడిపోతున్న బిడ్డ, లెట్స్ రిసీవ్ ద డివైన్ విజ్డమ్. షబా బాబా చక్కగా గుర్తుండబోతున్నాయి. ఒక మంచిగా నీ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్లో పాస్ కాబోతున్నావు. తండ్రి మీకు వందనాలు. ఘనమైన కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని ఫలింప చేయబోతున్నందుకు వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని మీ కృపను, సన్నిధిని, శక్తిని, ఫలింపును పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you.